ప్రతిపక్ష పార్టీగా ఏడాది పాలనలో గులాబీ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలపై రోజు రోజుకు స్వరం పెంచుతుంది. ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికే ఎక్కువగా పరిమితమైన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ట్రబుల్ షూటర్ హరీష్ రావు ప్రభుత్వ పనితీరును ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో ప్రశ్నిస్తున్నారు. తొలి ఏడాదిలో పార్టీకి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాజకీయంగా అధికార పార్టీని తామే సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామన్న సంకేతాలను బలంగా ప్రజల్లోకి పంపుతోంది బీఆర్ఎస్. ఇక క్యాడర్ లో కూడా జోష్ నింపేలా పార్టీ నేతలు క్షేత్రస్థాయి పర్యటనను మొదలుపెట్టారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రధాన ప్రతిపక్షంగా తమ బాధ్యతను నిర్వహిస్తున్నామని గులాబీ నేతలు చెబుతున్నారు. కొన్ని విషయాల్లో ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసేలా వ్యవహరించడంలో గులాబీ పార్టీ సక్సెస్ అయింది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన గులాబీ పార్టీకి తొలి ఏడాదిలోనే రాజకీయంగా ఊహించని చిక్కులు ఎదురయ్యాయి. ఉద్యమ సమయంలో ఎదుర్కొన్న ఆటుపోట్ల మాదిరిగానే ప్రతిపక్ష పార్టీగా తొలి ఏడాదిలో శాసనసభ్యులు, శాసన మండలి సభ్యుల వలసలను ఎదుర్కోలేక తప్పలేదు. 10 మంది ఎమ్మెల్యేలు, 8 మంది శాసన మండలి సభ్యులు పార్టీకి గుడ్ బై చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కొద్ది రోజులకే వచ్చిన పార్లమెంట్ ఎన్నికల నాటికి పార్టీలో వలసలు మరింత ముమ్మరమయ్యాయి. ఇక పార్టీ అధినేత కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో పట్టు నిలుపుకోవాలని బస్సు యాత్ర నిర్వహించినా పార్టీకి సానుకూల ఫలితం దక్కలేదు. కానీ ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్ నగర్ స్థానిక సంస్థల మండలి ఎన్నికల్లో విజయం సాధించి ఉపశమనం దక్కించుకుంది. అయితే జరుగుతున్న పరిణామాలపై అలర్ట్ అయిన గులాబీ పార్టీ దూకుడు పెంచాలన్న నిర్ణయానికి వచ్చింది. పార్టీ కేడర్ ను కాపాడుకోవాలి అంటే ముందుగా వలసలను నివారించేలా పావులు కదిపింది. సరిగ్గా ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం 4 రోజుల్లోనే గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ప్రమాదవశాత్తు కింద పడ్డారు. వైద్యులు తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించడంతో దాదాపు 4 నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ప్రతిపక్ష నేతగా పార్టీ ఎన్నుకున్న 3 నెలల తర్వాత ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది. అనంతరం జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఒకే ఒక్క రోజు మాత్రం కేసీఆర్ శాసనసభకు హాజరై ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ సర్కార్ హైడ్రా ఏర్పాటు చేయడం, పేదల ఇళ్లను కూలగొట్టడాన్ని బీఆర్ఎస్ తప్పుబట్టింది. హైడ్రా బాధితులకు అండగా న్యాయ సహాయాన్ని అందించింది. మూసీ పునరుజ్జీవన పథకం కూడా తెరపైకి రావడంతో మూసీ బాధితుల పక్షాన నిలబడింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీష్ నిర్వాసితులతో సమావేశాలు నిర్వహించి న్యాయ పోరాటం చేయడంలో ముందుంటామని భరోసా కల్పిస్తున్నారు. ఇక తాత్కాలికంగా కూల్చివేతలు ఆగిపోవడంతో బాధితుల్లో మరింత భరోసా కల్పించడంతో గులాబీ పార్టీ సక్సెస్ అయింది. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో ఫార్మా విలేజ్ పేరుతో భూసేకరణ ప్రయత్నం చేయడం, గిరిజనులు అధికారులపై దాడులు చేయడం రాజకీయంగా దుమారం రేగింది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా గిరిజనులపై కేసులు నమోదు కావడంతో వారు జైలుకు వెళ్లారు. పార్టీ పరంగా భూసేకరణపై గిరిజనులకు అండగా ఉండి జాతీయ స్థాయికి ఈ అంశాన్ని తీసుకువెళ్లడంలో విజయవంతమైంది. జాతీయ మానవ హక్కుల సంఘంతో పాటు రాష్ట్రపతి వరకు గిరిజనులపై పోలీసులు జరిపిన దాడిని తెలియజేసేలా ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ వ్యూహాలు రచించింది. దీంతో ప్రభుత్వం దిగొచ్చి ఫార్మా విలేజ్ ఏర్పాటు ప్రక్రియను నిలిపివేస్తామని ప్రకటించింది. అయినా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు బాధితులు ఇంకా జైల్లోనే ఉండడంతో వారికి న్యాయ పోరాటం చేస్తామన్న భరోసా బీఆర్ఎస్ కల్పిస్తుంది. ఫార్మా విలేజ్ కాకుండా పారిశ్రామిక ప్రాంతాన్ని ఏర్పాటు చేసేందుకు మరోసారి సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై సరిగ్గా ఏడాది కాలం పూర్తి కావడంతో సర్కార్ వైఫల్యాలను ఎత్తి చూపుతూ మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ రూపొందించినటువంటి నమ్మి నానబోస్తే అనే డాక్యుమెంటరీని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విడుదల చేశారు.